1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళి మళ్ళీ తగ్గడం చూసాము. మళ్ళీ స్వల్పంగా తగ్గాయి, ఒకేసారి మళ్ళీ రైజ్ అవ్వడం కూడా చూసాము, ఫ్లక్చువేట్ అవ్వడం చూస్తున్నాము. ఇప్పుడు చూసుకుంటే క్రమంగా అంటే 2026 సంవత్సరానికి సంబంధించి జనవరి నెల నుంచి ఇప్పుడు ఆల్రెడీ మనము జూన్ నెలలోకి ఎంటర్ అయిపోయామంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 5 నెలల్లో గోల్డ్ అంటే మూమెంట్ ఎలా ఉంది ఒక్కసారి చూద్దాం. జనవరి నెలలో చూసుకుంటే గోల్డ్ ప్రైస్ మూవ్మెంట్ ఇన్ హైదరాబాద్కి సంబంధించి మనము జనవరి నెలలో మూవ్మెంట్ చూసుకుంటే చూడండి, 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ గురించి మాట్లాడుకుంటే జనవరి నెలలో ఫస్ట్ జనవరి రోజు రేట్ ఎంత ఉందంటే 24 క్యారెట్స్ 13,506 రూపాయలు ఉంది గ్రామ్. అదే 22 క్యారెట్స్ వచ్చేసి 12,380 రూపాయలు ఉంది. ఇంకా నెల ఆఖరి 31 జనవరి వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ చూడండి 16,058కి వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,720 రూపాయలు ఉండడం చూస్తున్నాం. జనవరి నెలలో హైయెస్ట్ రేట్ ఎంత ఉంది అంటే 29వ తారీఖున 17,885 రూపాయలు హైయెస్ట్గా నమోదైంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే జనవరి 29న హైయెస్ట్ రేట్ 16,395 రూపాయలు. జనవరి నెలలో లోయెస్ట్ రేట్ మాట్లాడుకుంటే మనము జనవరి 1వ తారీఖున 13,506 రూపాయలు. 22 క్యారెట్స్ వచ్చేసి జనవరి 1వ తారీఖున 12,380 రూపాయలు ఉండడం చూస్తున్నాం. అంటే జనవరి నెలలో హైయెస్ట్ రేట్ వచ్చేసి 17,885 24 క్యారెట్స్. ఇంకా లోయెస్ట్ రేట్ వచ్చేసి 13,506. ఇక ఆర్నమెంట్స్ అయితే జనవరి నెలలో 16,395, జనవరి నెలలో లోయెస్ట్ రేట్ వచ్చేసి 12,380 రూపాయలు. ఇంకా ప్రైస్ ట్రెండ్ చూసుకుంటే రైజింగ్ లోనే ఉంది, 18.90%. అంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ కూడా జనవరి నెలలో ప్రైస్ ట్రెండ్ వచ్చేసి రైజింగ్ కనబడుతుంది. ఇలానే మనము మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అది కూడా చూద్దాం ఒకసారి. ఇక మనము జనవరి నెలలో మాట్లాడుకున్నాం కదా ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉందో. మళ్ళీ 2026 ఫిబ్రవరి నెలలో చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 1వ తారీఖు చూడండి 24 క్యారెట్స్ గ్రామ్ వచ్చేసి 16,058లో ఉంది. 22 క్యారెట్స్ 14,720లో ఉంది. ఇంకా 28 ఫిబ్రవరి అంటే మంత్ ఎండింగ్లో చూసుకుంటే 24 క్యారెట్స్ 16,871లో ఉంటే 22 క్యారెట్స్ 15,465 చేరుకుంది. ఫిబ్రవరి నెలలో హైయెస్ట్ రేట్ మనము 28వ తారీఖు నమోదైంది 16,871. 22 క్యారెట్స్ హైయెస్ట్ రేట్ వచ్చేసి ఫిబ్రవరి 28వ తారీఖున 15,465 రూపాయలు. ఇంకా లోయెస్ట్ రేట్ కూడా ఫిబ్రవరిలో చూసుకుంటే ఫిబ్రవరి 2వ తారీఖు నమోదైంది 15,317 రూపాయలు 24 క్యారెట్స్ గ్రామ్. ఇంకా 22 క్యారెట్స్ వచ్చేసి ఫిబ్రవరి 2వ తారీఖున 14,040 రూపాయలు. ఇక ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే జనవరి నెలలో కూడా మనం రైజింగ్ లో ఉందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ప్రైస్ ట్రెండ్ మనం ఫిబ్రవరిలో చూసుకుంటే 24 క్యారెట్స్ ప్లస్ 5.06% ప్రైస్ ట్రెండ్ లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ కూడా రైజింగ్ లోనే ఉంది ప్లస్ 5.06%. అంటే ఫిబ్రవరి నెలలో హైయెస్ట్ రేట్ వచ్చేసి 24 క్యారెట్స్ 16,871 ఉంటే 22 క్యారెట్స్ 15,465లో ఉంది. ఇది ఫిబ్రవరి నెల మూమెంట్. మరి మార్చ్లో మూమెంట్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఇక మార్చ్ విషయానికి వస్తే మార్చ్ 1వ తారీఖున చూడండి 24 క్యారెట్స్ 17,309 రూపాయలు ఉంటే 22 క్యారెట్స్ 15,865లో ఉంది. ఇంకా మార్చ్ 31వ తారీఖు మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 14,951లో ఉంటే 22 క్యారెట్స్ 13,705కు చేరుకుంది. ఇక మార్చ్ నెల హైయెస్ట్ రేట్ 1వ తారీఖు నమోదైంది 17,309 రూపాయలు హైయెస్ట్ రేట్. ఇంకా 22 క్యారెట్స్ అయితే మార్చ్ 1వ తారీఖున 15,865 రూపాయలు హైయెస్ట్. ఇంకా లోయెస్ట్ రేట్ మార్చ్ నెలలో చూసుకుంటే 24 క్యారెట్ 24 మార్చ్లో నమోదైంది 14,291. ఇంకా 22 క్యారెట్స్ అయితే 24th మార్చ్ 13,100 రూపాయలు. ఇది లోయెస్ట్ రేట్. అంటే మార్చ్ నెలలో హైయెస్ట్ రేట్ చూసుకుంటే 17,309 రూపాయలు. నాకు తెలిసి ఇదే హైయెస్ట్ అనుకుంటే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెల వరకు చూసుకుంటే 17,309 రూపాయలు. ఇంకా లోయెస్ట్ రేట్ 14,291. అలాగే 22 క్యారెట్స్ హైయెస్ట్ రేట్ వచ్చేసి 15,865, లోయెస్ట్ రేట్ 13,100. ఇక ప్రైస్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ కూడా ఫాలింగ్ లోనే ఉంది. సో మార్చ్ అయితే మూవ్మెంట్ ఇలా ఉంది. నెక్స్ట్ మనము ఏప్రిల్ నెలలో కూడా మూవ్మెంట్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 1వ తారీఖున చూడండి 24 క్యారెట్స్
295 ఉంది. 22 క్యారెట్స్ 14,020లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 30 ఏప్రిల్ అంటే మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 15,273 రూపాయలు ఉంటే 22 క్యారెట్స్ కరెక్ట్ గా రౌండ్ ఫిగర్ 14,000లో ఉంది గ్రామ్. ఏప్రిల్ నెలలో హైయెస్ట్ రేట్ మాట్లాడుకుంటే 18వ తారీఖు నమోదైంది 15,578. ఇంకా 22 క్యారెట్స్ అయితే 18 ఏప్రిల్లో 14,280 రూపాయలు, ఇది హైయెస్ట్ రేట్. ఇంకా లోయెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటే 24 క్యారెట్స్ 2nd ఏప్రిల్ 14,897 రూపాయలు. ఇంకా 22 క్యారెట్స్ అయితే 2nd ఏప్రిల్ 13,655 రూపాయలు, ఇది లోయెస్ట్ రేట్. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే మనము 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ కూడా ఇక్కడ మనకి ఫాలింగ్ కనిపిస్తుంది. మార్చ్ నెల ఏప్రిల్ నెలలో చూసుకుంటే మనకి ఫాల్లోనే ఉంది. అండ్ జనవరి ఫిబ్రవరి నెలలో చూసుకుంటే రైజింగ్ లో కనబడుతుంది ప్రైస్ ట్రెండ్. మరి ఏప్రిల్ అయితే మూవ్మెంట్ లో ఉంది. ఇంకా మనకి మే నెల ఉంది. ఆ మే నెలలో కూడా ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉంది గోల్డ్ ఒకసారి చూద్దాం. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 2026 గోల్డ్ ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉంది ఒకసారి చూసాం కదా. మరి ఇంకా ఫైనల్ గా మేలో కూడా ఎలా ఉంది ఒకసారి చూద్దాము. ఫస్ట్ మే చూసుకుంటే 24 క్యారెట్స్ 15,060 రూపాయలు, 22 క్యారెట్స్ వచ్చేసి 13,805లో ఉంది. ఇంకా 31st మే ఎండింగ్ వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 15,704 రూపాయల్లో ఉంటే 22 క్యారెట్స్ 14,395లో ఉంది. మే నెలలో హైయెస్ట్ చూసుకుంటే మనము 14వ తారీఖు నమోదైంది మే 14న 16,233 రూపాయలు, ఇది హైయెస్ట్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14 మే తారీఖున 14,880 రూపాయలు, ఇది హైయెస్ట్ రేట్. ఇంకా లోయెస్ట్ రేట్ మే నెలలో చూసుకుంటే మనము మే 5వ తారీఖున 14,918 రూపాయలు. ఇంకా 22 క్యారెట్స్ వచ్చేసి మే 5వ తారీఖున 13,675 రూపాయలు, ఇది లోయెస్ట్ రేట్. అంటే మనకి ప్రైస్ ట్రెండ్ కూడా చూసుకుంటే ఇక్కడ మనకి మళ్ళీ మే నెలలో మనకి రైజింగ్ కనబడుతుంది. సో జనవరి ఫిబ్రవరిలో రైజింగ్ లో ఉంది, మార్చ్ ఏప్రిల్లో మళ్ళీ ఫాలింగ్ లో ఉంది ప్రైస్ ట్రెండ్. ఇంకా మే నెల వచ్చేటప్పటికి మళ్ళీ రైజింగ్ లో కనబడుతుంది. సో సిల్వర్ కూడా చూద్దాం ప్రైస్ మూవ్మెంట్. జనవరి నెలలో సిల్వర్ ఎలా ఉంది. జనవరి 1వ తారీఖున చూడండి సిల్వర్ రేటు కేజీ వచ్చేసి 2,56,000 ఉంది. 31st జనవరి వచ్చేటప్పటికి 3,20,000కు వచ్చేసింది, అంటే పెరిగిపోయింది బాగా. ఇంకా జనవరి నెల హైయెస్ట్ రేటు 29వ తారీఖున జనవరిలో నెలలో చూసుకుంటే 4,25,000 వరకు వెళ్ళిపోయింది వెండి. ఇంకా లోయెస్ట్ రేట్ అంటే జనవరి నెల 1వ తారీఖున చూసుకుంటే 2,56,000లో ఉండడం అయితే చూస్తున్నాం. అంటే జనవరి నెలలోనే మనము 4,25,000 వరకు వెళ్ళిపోయింది కిలో వెండి. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే జనవరి నెలలో రైజింగే కనబడుతుంది. సో మరి జనవరిలో హైయెస్ట్ రేట్ లోయెస్ట్ రేట్స్ ఇలా ఉన్నాయి. ఇంకా ఫిబ్రవరిలో ఎలా ఉంది, మార్చ్ ఎలా ఉంది, ఏప్రిల్ మే ఈ వరుసగా ఈ 4 నెలలు కూడా ఒకసారి చూద్దాము. హైయెస్ట్ రేట్ చూసుకుంటే చూడండి జనవరి నెలలో కిలో వెండి 4,25,000. నెక్స్ట్ ఫిబ్రవరి నెల చూద్దాం. ఫిబ్రవరి నెలలో చూసుకుంటే సిల్వర్ ప్రైస్ మూవ్మెంట్ 1వ తారీఖున ఫిబ్రవరిలో చూడండి 3,20,000లో ఉంది వెండి. ఇంకా ఫిబ్రవరి 28 మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి కూడా 3,20,000లో ఉండడం అయితే చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 1వ నెలలో ఎంత రేట్ అయితే ఉందో నెల ఆఖరిలో కూడా అదే ధర ఉంది. ఇంకా హైయెస్ట్ రేట్ ఫిబ్రవరి నెలలో చూసుకుంటే ఫిబ్రవరి 1వ తారీఖు నమోదైంది 3,20,000, ఇది హైయెస్ట్ రేటు. ఇంకా లోయెస్ట్ రేట్ ఫిబ్రవరి నెలలో చూసుకుంటే ఫిబ్రవరి 18వ తారీఖున 2,60,000. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే ఇక్కడ రైజింగ్ లేదు, ఫాలింగ్ లేదు, ఎటువంటి నో చేంజ్ అనమాట, ఎటువంటి మార్పు కనబడటం లేదు. అంటే ఫిబ్రవరి నెలలో మనకు చూసుకుంటే 1వ తారీఖు 3,20,000 ఉన్నటువంటి వెండి ధర కిలో 28వ తారీఖు కూడా అదే ధర కొనసాగడం అయితే జరుగుతుంది. సో హైయెస్ట్ రేట్ మనం ఫిబ్రవరిలో చూసుకుంటే 3,20,000. జనవరి నెలలో హైయెస్ట్ రేట్ 4,25,000 ఉంటే మరి ఫిబ్రవరి వచ్చేటప్పటికి 3,20,000 అయితే పడిపోవడం అయితే చూస్తున్నాము. మరి నెక్స్ట్ మార్చ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక మనం మార్చ్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ మూవ్మెంట్ సిల్వర్ ఎలా ఉందంటే మార్చ్ 1వ తారీఖున కిలో వెండి 3,25,000లో ఉంది. ఇంకా 31వ తారీఖున మార్చ్ నెలాఖరులో వచ్చేటప్పటికి 2,50,000కి పడిపోవడం అయితే చూస్తున్నాం. ఇక హైయెస్ట్ రేట్ మార్చ్ నెలలో 1వ తారీఖు నమోదైంది 3,25,000, ఇది హైయెస్ట్ రేట్. ఇంకా లోయెస్ట్ రేట్ వచ్చేటప్పటికి 27 మార్చి తారీఖున 2,45,000 అనేది లోయెస్ట్ రేటు. ఇంక కమింగ్ టు ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే ఇక్కడ ఫాలింగ్ కనబడుతుంది. సో 4,25,000 జనవరి నెలలో హైయెస్ట్ రేట్ గా ఉన్నటువంటి సిల్వర్ మార్చ్ వచ్చేటప్పటికి హైయెస్ట్ రేట్ 3,25,000 అయితే పడిపోవడం జరిగింది. సో మార్చ్ నెల ప్రైస్ మూవ్మెంట్ ఇలా ఉంది. నెక్స్ట్ ఏప్రిల్లో ఎలా ఉంది, మేలో ఎలా ఉంది అవి కూడా చూద్దాం. మనం ఏప్రిల్ నెలలో సిల్వర్ ప్రైస్ మూవ్మెంట్ చూసుకుంటే కనుక ఏప్రిల్ 1వ తారీఖున చూడండి కిలో వెండి 2,65,000 ఉంది. 30వ తారీఖు వచ్చేటప్పటికి 2,70,000కి రావడం చూస్తున్నాడు, 5,000 పెరిగింది. ఇంకా హైయెస్ట్ రేట్ ఏప్రిల్ నెలలో 18వ తారీఖు నమోదైంది 2,80,000, ఇది హైయెస్ట్ రేటు. మరి ఇంకా లోయెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ 2వ తారీఖు నమోదైంది 2,55,000. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకి ఏప్రిల్ నెలలో కూడా రైజింగ్ కనబడుతుంది. మనం జనవరి నెలలో మాట్లాడుకున్నాం హైయెస్ట్ రేట్ 4,25,000. మరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వచ్చేటప్పటికి హైయెస్ట్ రేట్
80,000కి పడిపోవడం అయితే చూస్తున్నాం. మరి ఇంకా నెక్స్ట్ ఇంకా మనం మే నెలలో సిల్వర్ ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సిల్వర్ ప్రైస్ మూవ్మెంట్ గురించి చూసాం కదా. ఇంకా మే నెలలో చూడండి, ఫస్ట్ మే కిలో వెండి 2,65,000, 31st మే వచ్చేటప్పటికి 2,90,000 అయితే వచ్చేసింది. అంటే కొంచెం పెరగడం అయితే చూస్తున్నాము. మే నెల హైయెస్ట్ రేట్ మాట్లాడుకుంటే మే 13వ తారీఖు నమోదైంది 3,20,000. ఇంకా లోయెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటే మే 1వ తారీఖున 2,65,000. ఇక్కడ చూడండి, జనవరి నెలలో మనము హైయెస్ట్ రేట్ 4,25,000 గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ మనం మే నెల వచ్చేటప్పటికి హైయెస్ట్ రేట్ 3,20,000 అయితే ఉంది. ఇంకా ప్రైస్ ట్రెండ్ విషయానికి వస్తే రైజింగ్ అనే చెప్పుకోవాలి. సో హైదరాబాద్కి సంబంధించి మనం ఇప్పటి వరకు 2026 జనవరి నుంచి మే వరకు చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ మూవ్మెంట్ అయితే ఇలా కనబడుతుంది. సో ఏది ఏమైనా బంగారం, వెండి ధరలు ఒక్కసారి ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళిపోయి మళ్ళీ క్రమేపా తగ్గడం అనేది మనం చూస్తూనే వస్తున్నాము. మరి ఈ వారం ప్రారంభంలో కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది ఏది ఏమైనా మహిళలకు మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ప్రతిరోజు కూడా మనం బంగారం, వెండి ధరలు ఎంత పెరుగుతున్నాయి, ఎంత తగ్గుతున్నాయి, ఎంత స్థిరంగా ఉండి కొనసాగుతున్నాయి అనేది చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ కొనాలనుకునే వాళ్ళకి ఈ ధరలు ఇలా చెప్పడం అనేది కూడా కొంచెం ఊరటనివ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒకరోజు ఎంత పెరుగుతుంది, ఒకరోజు ఎంత తగ్గుతుంది, మనం ఇప్పుడు కొనాలా వద్దా అనే సందేహాలు కూడా చాలా మందికే ఉంటాయి. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు ఏంటంటే 2026 జనవరి నుంచి మే వరకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ మూవ్మెంట్ హైదరాబాద్కి సంబంధించి అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.